హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ మంత్కి సంబంధించండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి, గత 12 నెలల కాలంలో భారత్లో దేశీయ మార్కెట్లలో ఒక కొత్త ఔషధ బ్రాండ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అది అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధ బ్రాండ్గా అవతరించింది. దాని పేరేమిటి? గత 12 నెలల కాలంలో భారత్లో దేశ మార్కెట్లో ఒక ఔషధ బ్రాండ్నైతే అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధ బ్రాండ్గా అవతరించిందంట. దాని పేరేమిటి అంటే హెన్హట్టు అనేది ఔషధ బ్రాండ్. ఇది ఎక్కువగా సేల్ అవుతుంది అనమాట. ఆస్ట్రాజెనికా ఔషధ కంపెనీ ప్రవేశపెట్టినటువంటి రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన మందు అనమాట హెన్హట్టు బ్రాండ్. సో ఇది ఎక్కువగా అమ్ముడవుతుంది. ఈ మందు గత సంవత్సరంలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి అన్నమాట. అయితే ఇది రొమ్ము క్యాన్సర్ కి సంబంధించినటువంటి బ్రాండ్ అన్నమాట. సో ఇది ఎక్కువగా సేల్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, 2024 సంవత్సరానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసినటువంటి వార్షిక అవినీతి సూచీ ప్రకారం మొత్తం 180 దేశాల జాబితాలో భారత్ ర్యాంక్ ఎంత? 2024 సంవత్సరానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసినటువంటి వార్షిక అవినీతి సూచీ ప్రకారం మొత్తం 180 దేశాల జాబితాలో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 96వ స్థానం అన్నమాట. అంతర్జాతీయంగా ఉన్న రాజకీయ పార్టీలలో భారత్కు చెందినటువంటి భాజపా అంటే 236 మిలియన్స్, భారత జాతీయ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా ఓటర్ల మద్దతు కలిగిన పార్టీ ఏది అంటే గెరింద్ర అనే పార్టీ అన్నమాట. సో అందులో భాజపా అయితే 236 మిలియన్స్, 136.8 మిలియన్స్ అయితే కాంగ్రెస్, భారతీయ జాతీయ కాంగ్రెస్ అన్నమాట. సో అందులో నెక్స్ట్ వీటి తర్వాత ప్లేస్ మాత్రం గెరింద్ర అనే పార్టీకి సంబంధించింది. 96.2 మిలియన్స్ ఓటర్ల మద్దతు కలిగినటువంటి పార్టీ. ఇటీవల అత్యవసర వాతావరణ సేవల కింద ఒక నీలి రంగు వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏ వర్గాన్ని చేర్చడం వల్ల వివాదాస్పదంగా మారింది? ఇటీవల అత్యవసర వాతావరణ సేవల కింద చేర్చబడినటువంటి నీలి వర్గాన్ని ఏర్పాటు చేశారంట. అయితే ఇందులో నీలి వర్గంలో ఏ వర్గాన్ని చేర్చడం వల్ల వివాదాస్పదంగా మారింది అంటే వ్యర్థాల నుంచి విద్యుత్ వర్గాన్ని చేర్చడం అనేది వివాదాస్పదంగా మారింది. అయితే నెక్స్ట్ వన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు చేసినటువంటి నీలి రంగు వర్గపు పరిశ్రమలు ఏవి? కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు చేసినటువంటి నీలి రంగు వర్గపు పరిశ్రమలు ఏవి అంటే వాతావరణ నిర్వాహకులకు అవసరమైనటువంటివి లేదా తక్కువ కాలుష్యాలు కలిగించే పరిశ్రమలు. వాతావరణ నిర్వహణకు అవసరమైనటువంటి పరిశ్రమలు కానీ తక్కువ కాలుష్యాన్ని కలిగజేసేటువంటి పరిశ్రమలు కానీ నీలి వర్గంలో చేర్చారన్నమాట. నెక్స్ట్ వన్, 2025 ఏప్రిల్ అమెరికా ఉక్రెయిన్ దేశాన్ని ఏ శాంతి ఒప్పందానికి 2025 ఏప్రిల్న అమెరికా ఉక్రెయిన్ దేశాన్ని ఏ శాంతి ఒప్పందానికి అంగీకరించాలని కోరి క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా దేశంలో భాగంగా అంగీకరించాలని కోరింది. అయితే రష్యాకు ఒక లోతైన సముద్రపు పోర్టు సొంత స్థావరంగా ఉంటూ వస్తుంది. అది ఏది? 2025 ఏప్రిల్న అమెరికా ఉక్రెయిన్ దేశాన్ని ఏ శాంతి ఒప్పందానికి అంగీకరించాలని కోరి క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా దేశంలో భాగంగా అంగీకరించాలని కోరింది. అయితే రష్యాకు ఒక సముద్రపు పోర్టు సొంత స్థావరంగా ఉంటూ వస్తుంది. అది ఏది? సెవాస్టోపోల్ అన్నమాట. సెవాస్టోపోల్ పోర్టు రష్యాకు సొంత స్థావరంగా ఉంటూ వస్తుంది అన్నమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసి సామర్థ్యాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద రవాణా నౌక. సామర్థ్యాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద రవాణా నౌక ఎంఎస్సి IRINE 2025 జూన్లో అరేబియన్ సముద్రంలోని ఇజింజం అంతర్జాతీయ పోర్టు వద్ద నిల్వగా ఆ పోర్టును ఏ రకమైన పోర్టుగా వర్గీకరించారు? సామర్థ్యాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద నౌకగా ఉన్నటువంటి ఎంఎస్సి IRINE 2025లో జూన్ అరేబియన్ సముద్రం ఇజింజం అంతర్జాతీయ పోర్టు వద్ద నిలిచిందంట. సో ఆ పోర్టును ఏ రకమైన పోర్టుగా వర్గీకరించారు? ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అనమాట. ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత జూలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు. భారత జూలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు ఇటీవల ఈశాన్య భారతంలో ఒక కొత్త రకమైనటువంటి కీటక జాతిని కనిపెట్టారు. అది ఎక్కడ కనుగొనడం జరిగింది? భారత జూలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు ఇటీవల ఈశాన్య భారతంలో ఒక కొత్త కీటక జాతిని అయితే కనిపెట్టారు. అది ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్ లో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత జూలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కీటక జాతిని ఎవరి పేరుకు గౌరవ సూచకంగా క్లినిడియా లలితే అని పేరు పెట్టడం జరిగింది. ఇటీవల భారత జూలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి కీటక జాతిని ఎవరి పేరుకి గౌరవ సూచకంగా క్లినిడియం లాలితే అని పేరు పెట్టడం జరిగింది. ఎవరి పేరుకు అంటే కీటకాలపై లోతైన పరిశోధనలు చేసేటటువంటి లలిత రే చౌదరికి గౌరవ సూచకంగా, కీటకాలపై లోతైన పరిశోధనలు జరిపే లలితారే చౌదరికి గౌరవ సూచకంగా ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఇది అండి కరెంట్ అఫైర్స్. సో డైలీ కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ లోనైనా కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ అండ్ ఏ ఎగ్జామ్స్ కి అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి నోట్స్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇది అన్నమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్